రాజకీయ రణరంగంలో మరో హై వోల్టేజ్ సమరానికి తెరలేచింది. 2034 దాకా తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంటే మళ్లీ పీఠం మనదే అంటూ బీఆర్ఎస్ గుండెల మీద చేయి వేసుకుంటోంది. ఇక ఊహించని తీర్పుతో సంచలనం సృష్టిస్తామని బీజేపీ అంటోంది. కానీ పెద్ద పార్టీల తలరాతలను మార్చేయబోయే అసలు సిసలు సెమీఫైనల్ సమయం వచ్చేసింది. 14 లక్షల మంది పట్టభద్రులు తీర్పు ఇవ్వనున్న ఈ మినీ మహా సంగ్రామంలో ఎవరి అంచనాలు తలకిందులు కాబోతున్నాయి? రాష్ట్రంలో మరోసారి రాజకీయ రణక్షేత్రం సిద్ధమవుతోంది. రానున్న శాసనసభ పోరుకు ముందు జరుగుతున్న ఈ తంతును అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పీఠమే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతూ ఉంటే క్షేత్రస్థాయిలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి అధికారంలో ఉండాలని నాయకులు కలలు కంటున్నా కాలం ఎవరికోసం ఆగదు కదా. రాజకీయ పార్టీలు క్షణం కూడా వ్యవధి ఇవ్వకుండా ముందుకు సాగుతున్నాయి. ఇది కేవలం ఒక ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రమే కాదు, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు అసలైన గీత. ప్రతి పార్టీ దీన్ని ఒక సెమీఫైనల్స్ మ్యాచ్లా భావిస్తోంది. ఇటు కాంగ్రెస్ నాయకత్వం తన పట్టును నిరూపించుకోవాలని చూస్తూ ఉంటే, అటు గులాబీ పార్టీ తన పూర్వ వైభవం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు కమలదళం కూడా అనూహ్యమైన ఫలితాలతో అందరినీ విస్మరించాలని వ్యూహాలు రచిస్తోంది. ప్రధానంగా 2 పట్టభద్రుల స్థానాలు రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల్లో సుమారు 14 లక్షల మంది ఓటర్లు తమ తీర్పును ఇవ్వనున్నారు. విద్యావంతులైన ఈ పట్టభద్రులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు నేతలు ఉత్సాహం చూపుతున్నా సరైన వ్యూహం లేకపోతే నష్టపోక తప్పదు. ముఖ్యంగా వచ్చే ఏడాది మార్చి 27తో ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. మార్చి 29 నాటికి కొత్త ప్రతిపాదనలు మండలిలో అడుగుపెట్టాలి. ఈలోపు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం నాయకులకు కత్తిమీద సాములా మారింది. ప్రతి అడుగు అత్యంత జాగ్రత్తగా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచేందుకు తీవ్ర పోటీ నెలకొంది. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శివసేన రెడ్డి రేసులో ముందున్నారు. పార్టీ నేత గౌరీ సతీష్ కూడా తన వంతు ప్రయత్నాలు తాను చేసుకుంటూ హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్నామన్న ధీమాతో అందరూ టికెట్ ఆశిస్తున్నప్పటికీ అధిష్టానం మాత్రం గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. అందరికీ అన్ని ఇస్తామంటే కుదరదు కదా. అందుకే అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్లుగా నాయకుల ఆశలకు పార్టీ అవసరాలకు మధ్య పెద్ద సవాలు ఎదురవుతోంది. ఎవరికి వారు తమదే పైచేయి అని నిరూపించుకోవడానికి సర్వేలు, సిఫార్సులను ఆశ్రయిస్తున్నారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం విషయానికి వస్తే అక్కడ కూడా కాంగ్రెస్ శిబిరంలో పోటీ తగ్గలేదు. టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో పాటు విజయ డైరీ మాజీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి బరిలో నిలవడానికి గట్టి పట్టుదలతో ఉన్నారు. గ్రూప్ తగాదాలు తలెత్తకుండా సమన్వయం చేయడం నాయకత్వానికి పెను భారంగా మారుతోంది. ఇంట్లో ఈగలు తోలలేనివాడు ఊళ్ళో పెళ్లికి పెద్దంట అన్నట్లు క్షేత్రస్థాయిలో సరైన పట్టులేని వారు కూడా పదవుల కోసం ఎగబడుతూ ఉండటం విశేషం. అధికారంలో ఉన్న పార్టీలో టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం సహజమే అయినా అది చివరికి వర్గ పోరుకు దారితీసే అవకాశం ఉంది. అసంతృప్త నేతలను బుజ్జగించడం పార్టీకి ప్రధాన సవాల్గా మారింది. ఎవరికి వారు తమకున్న పలుకుబడిని ప్రదర్శిస్తున్నా అంతిమ నిర్ణయం అధిష్టానిదే కావడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్లు కొందరు తమ వ్యక్తిగత పలుకుబడిని పార్టీ పేరుతో చెలామణి చేయడానికి ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను మనుగడకు సంబంధించిన పోరుగా భావిస్తోంది. గతంలో అనూహ్య విజయాలు సాధించిన గులాబీ పార్టీ ఇప్పుడు పట్టు నిలుపుకోవడానికి తీవ్ర కసరత్తు చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న సురభి వాణిదేవి రాబోయే ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని పార్టీ అధినేత కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ స్థానం నుంచి ఒక ప్రముఖ ఐఆర్ఎస్ అధికారిని పోటీకి దించే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వ సర్వీసులో అనుభవం ఉన్నవారైతే పట్టభద్రులను ఆకట్టుకోవచ్చని పార్టీ భావిస్తోంది. అదే సమయంలో శాప్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సీనియర్ నేత ఆంజనేయ గౌడ్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమ్మ పెట్టకపోయినా అడవిలో అన్నా పెట్టాలి అన్నట్లు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకునే నాయకులకే పట్టం కట్టాలని కేడర్ కోరుకుంటోంది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గం నుంచి గతంలో గట్టి పోటీ ఇచ్చిన ఏనుగుల రాకేష్ రెడ్డి పేరు మరోసారి ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనైతేనే కేడర్ను సమన్వయం చేయగలరని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టడానికి గులాబీ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అడవిలో పులికి భయపడితే సరిపోదు, వేటాడడం కూడా రావాలి అన్నట్లు అధికార పార్టీ దూకుడును తట్టుకోవడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ద్వారా కేడర్లో నైతిక స్థైర్యం నింపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ స్థానిక సంస్థలు, పట్టభద్రుల నియోజకవర్గాల్లో తమ పట్టు సడలలేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఆ పార్టీపై ఉంది. నాయకులు ఎంతగా శ్రమిస్తున్నప్పటికీ ఓటర్ల మనసు గెలవడం అంత తేలికైన విషయం కాదు. తెలంగాణ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో తామే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సంప్రదాయ పార్టీల పాలనతో విసిగిపోయారని, ఈసారి తమకు ఊహించని విధంగా పట్టం కడతారని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. విద్యావంతులు, ఉద్యోగుల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలపై సానుకూలత ఉందని ఆ పార్టీ భావిస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన క్యాడర్ ఉండటంతో ఈ ఎన్నికలను ఆ పార్టీ అత్యంత సీరియస్గా తీసుకుంది. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ను నేరుగా కలిసేందుకు నాయకులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల లోపాలను ఎత్తిచూపుతూ ప్రచారంలో దూసుకెళ్లాలని చూస్తూ ఉన్నారు. ఎన్నికలొస్తేనే నేతలకు ప్రజలు గుర్తుకు వస్తారు అన్న విమర్శలను పటాపంచలు చేస్తూ క్షేత్రస్థాయిలో పట్టు బిగించాలని కమలనాథులు తపన పడుతున్నారు. కేంద్ర సంక్షేమ పథకాలను, పట్టభద్రుల సమస్యలపై పోరాడిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతంలో పార్టీకి ఉన్న బలాన్ని ఓట్లుగా మలుచుకోవడానికి గ్రేటర్ నేతలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని భావిస్తున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రత్యర్థి పార్టీలు హామీలు ఇస్తున్నాయని, ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే పార్టీలో సరైన సమన్వయం లోపించడం, బలమైన అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరగడం కొంతవరకు ఇబ్బందికరంగా మారుతోంది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సరైన ఫలితాలు సాధించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఐక్యత లేని చోట విజయం అసాధ్యమన్న సత్యాన్ని గుర్తించి ముందుకు సాగితేనే కమలదళం ఆశలు నెరవేరుతాయి. లేదంటే ఎన్నికలు ముగిశాక నిరాశే మిగులుతుంది. ఈ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది కేవలం రాజకీయ పార్టీల ప్రచారాలు మాత్రమే కాదు. పట్టభద్రుల అసలైన సమస్యలు, నిరుద్యోగం, ఉద్యోగోన్నతులు, జీతభత్యాల పెంపు వంటి అనేక అంశాలు విద్యావంతుల మెదళ్లలో మెరుస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారడం లేదనే అసంతృప్తి యువతలో బలంగా వేలూనుకుంది. ఈసారి ఓటర్లు అత్యంత పరిణితితో ఆలోచించి తమ తీర్పును ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలను నాయకులు ఏ మేరకు నెరవేర్చుతారనే దానిపై పట్టభద్రులు లెక్కలు వేసుకుంటున్నారు. ఓట్ల కోసం వచ్చేటప్పుడు అందరూ గొప్పలు చెబుతారు, ఆ తర్వాత పట్టించుకోరని విద్యావంతులు మండిపడుతూ ఉన్నారు. చెప్పేవాడికి వినేవాడికి లోకువ అన్నట్లు నాయకులు తమను మోసం చేస్తున్నారని యువత భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేవలం పార్టీల జెండాలు చూసి ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలు, అభ్యర్థుల వ్యక్తిగత అర్హతలు ఈ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించనున్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా తమ గొంతును అసెంబ్లీలో, మండలిలో వినిపించే నాయకుడిని ఎన్నుకోవాలని పట్టభద్రులు కోరుకుంటున్నారు. ఎన్ని నదులు ప్రవహించినా సముద్రంలో కలవాల్సిందే అన్నట్లు చివరికి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అనేది అంతిమ సత్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు, ఉపాధ్యాయులు అందరూ ఈ ఎన్నికల్లో కీలక ఓటర్లుగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకోవడం ఏ పార్టీకైనా అంత తేలికైన విషయం కాదు. రకరకాల హామీలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. గెలిస్తే రాజు, ఓడితే బంటు అన్నట్లుగా రాజకీయ నాయకుల జాతకాలు ఈ ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉన్నాయి. తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోయే ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి. 2034 వరకు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే, మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ చెప్తోంది. ఈ తరుణంలో గెలుపు ఎవరిని వరిస్తుందనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీకి రాబోయే శాసనసభ ఎన్నికల్లో తిరుగు ఉండదనే ప్రచారం జరుగుతోంది.
గ్రేటర్ ఎన్నికలతో పాటు ఈ ఎమ్మెల్సీ స్థానాలు 3 ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షగా నిలిచాయి. ఎవరికి వారు తమ పట్టు నిరూపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారోనన్న టెన్షన్ అన్ని పార్టీల నాయకుల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా రాజకీయ పార్టీల పరిస్థితి తయారైంది. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ పార్టీ తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రచార పర్వం ముమ్మరమవుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉన్నాయి. అభ్యర్థుల ప్రకటన, వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. అంతిమంగా విద్యావంతుల తీర్పు ఎవరిని గద్దెనెక్కిస్తుందో, ఎవరికి గుణపాఠం నేర్పుతుందో కాలమే నిర్ణయించాలి. కాలం తీర్పును ఎవరు మర్చిపోలేరు అన్న సత్యమే ఈ ఎన్నికల ఫలితాల ద్వారా మరోసారి రుజువు కానుంది. సో అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. రాష్ట్ర రాజకీయ భవితను శాసించే ఈ మినీ మహా సంగ్రామంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది. అధికార కాంగ్రెస్ తమ విజయ పరంపరను కొనసాగించాలని భావిస్తూ ఉంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్ తన పట్టు నిరూపించుకోవాలని చూస్తోంది. మరోవైపు బీజేపీ ఊహించని సంచలనాలు సృష్టించాలని గట్టి పట్టుదలతో ఉంది. పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరినప్పటికీ అసలైన తీర్పు మాత్రం చైతన్యవంతమైన పట్టభద్రుల చేతుల్లోనే ఉంది. విద్యావంతులైన ఈ ఓటర్లు ఏ పార్టీకి బ్రహ్మరథం పడతారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ 2 స్థానాల ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు స్పష్టమైన దిశను నిర్దేశించనున్నాయి. ఏ పార్టీ గెలుపొందినా అది భవిష్యత్తు రాజకీయాలపై చెరగని ముద్ర వేయడం ఖాయం. నాయకుల ఆశలు, పార్టీల వ్యూహాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన దేవుడు. ఎవరికి ఎప్పుడు ఏ స్థానం ఇవ్వాలో ఓటర్లు ఎంతో పరిణితితో నిర్ణయిస్తారు. ఏ పార్టీ ఎలాంటి వ్యూహాలు రచించినా కాలం ఎవరిని గెలిపిస్తుందనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది. రాజకీయం రసకందాయంలో పడిన ఈ తరుణంలో అందరి చూపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైనే నిలిచింది.